hello and welcome to ET Exclusive. క్రికెట్ లో ఆస్ట్రేలియాను ఇండియా ఓడిస్తే సంచలనమేమీ కాదు. కానీ అదే ఆసీస్ ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసిందనుకోండి, అప్పుడు ఉంటుంది అసలు మజా. ఇప్పుడు టాలీవుడ్ విషయంలో ఇదే జరుగుతోంది. అసలు రేస్ లోనే లేని ఓ ఇండస్ట్రీ మనకు సవాల్ విసురుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా టాలీవుడ్ నంబర్ 1 ప్లేస్ కే ఎసరు పెట్టేలా ఉంది. ఈ స్టోరీ అంతా ఎక్స్క్లూజివ్ లో చూద్దాం పదండి. పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత దేశంలో టాలీవుడ్ నెంబర్ 1 అయిపోయింది. బాలీవుడ్ కూడా మనకంటే వెనకాలే ఉంది. ఒకవేళ ఓడిస్తే తమిళం లేదంటే హిందీ ఇండస్ట్రీలకు మాత్రమే సాధ్యం అనుకున్నారు. ఇన్నాళ్లు వాళ్లే పోటీ అనుకున్నారు. మలయాళం, కన్నడ ఇండస్ట్రీలను అయితే పూర్తిగా లైట్ తీసుకుంటాం మనం. KGF తర్వాత కన్నడ రేంజ్ పెరిగింది. వాళ్ల నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. KGF 2 దాదాపు 1200 కోట్లు వసూలు చేస్తే కాంతారా 400 కోట్ల క్లబ్లో చేరింది. అయితే కేరళ ఇండస్ట్రీ మాత్రం వెనకే ఉందనుకున్నారు అంతా. కానీ ఊహించని విధంగా మాలీవుడ్ రేసులోకి వచ్చేస్తోంది. వాళ్ల సినిమాలు 100 కోట్లు వసూలు చేస్తున్నాయి. 2024ని సంక్రాంతి సినిమాలతో టాలీవుడ్ బాగానే మొదలుపెట్టింది. హనుమాన్, గుంటూరు కారం, నాసామిరంగా 3 కలిపి 500 కోట్లకు పైగా వసూలు చేశాయి. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. ఫిబ్రవరి పూర్తిగా ఫ్లాప్. మార్చిలోనూ భీమా, టిల్లు స్క్వేర్ మాత్రమే చెప్పుకోదగ్గవి. ఏప్రిల్లో ఫ్యామిలీ స్టార్ రానుంది. కానీ వీటన్నిటికీ ఎన్నికలతో పాటు IPL టెన్షన్ ఉంది. మలయాళ సినిమాకు గోల్డెన్ పీరియడ్ నడుస్తుందిప్పుడు. మమ్ముట్టి బ్రహ్మయుగం 100 కోట్లకు పైగా వసూలు చేస్తే ప్రేమలు, మంజుమల్ బాయ్స్ అదే చేసి చూపించాయి. కేరళ సినిమాల్ని ఇలాగే లైట్ తీసుకుంటే తాబేలు, కుందేలు కథలా టాలీవుడ్ ను మాలీవుడ్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే మనకంటే తోపుల్లేరు అని ఫీల్ అవుతున్న తెలుగు ఇండస్ట్రీకి అంతకంటే ఘోర అవమానం మరోటుండదు. కల్కి 2898 AD షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అనుకున్న తేదీకే వస్తుందా లేదంటే ఏదైనా ఆలస్యం అవుతుందా? ఆల్రెడీ మార్చ్లో ఉన్నాం. చూస్తుండగానే ఏప్రిల్ కూడా అయిపోతుంది. మరి కల్కి షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ప్రాజెక్ట్స్కి అప్డేట్ ఏంటి? ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ఎట్టి పరిస్థితుల్లో మే 9న కల్కి సినిమా వస్తుంది. ఈ ముక్క కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు చెప్తూనే ఉన్నారు. అందుకే పర్సనల్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుని కల్కికి డేట్స్ ఇచ్చారు ప్రభాస్. కల్కి 2898 AD షూటింగ్ కోసం మరోసారి దేశం దాటారు ప్రభాస్. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంతా ఇటలీలో ల్యాండ్ అయ్యారు. కల్కి షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇది 2 భాగాలుగా వస్తుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. ఇటలీలో ప్రభాస్, దిశా పటానీపై సాంగ్ చిత్రీకరించబోతున్నారు నాగ్ అశ్విన్. ఈ పాట కోసమే భారీగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. బాహుబలి, సాహోలోని పాటల మేకింగ్ ను మరిపించేలా ఈ సాంగ్ పిక్చరైజ్ చేయబోతున్నారు నాగ్ అశ్విన్. కొన్నేళ్లుగా డాన్సులకు దూరంగా ఉన్న ప్రభాస్ కల్కిలో మాత్రం కాలు బాగానే కదపాలని ఫిక్స్ అయిపోయారు. ఇటలీలో షూట్ చేయబోయే సాంగ్ పూర్తిగా డాన్స్ నెంబరే. ఈ షెడ్యూల్తో షూట్ పూర్తిగానుంది. ఏప్రిల్ అంతా కేవలం ప్రమోషన్కే టైం కేటాయిస్తున్నారు కల్కి టీం. ఏది ఏమైనా చెప్పినట్లుగానే మే 9న కల్కి ఆన్ టైం వచ్చేస్తుందంటున్నారు మేకర్స్. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం, ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ డిస్కౌంట్ మేళా నడుస్తుంటుంది కదా. ఇప్పుడు మన హీరోయిన్లకు కూడా ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు నిర్మాతలు. ఏంటి నమ్మరా? ఒక్కరో ఇద్దరో అయితే కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు. ప్రతి హీరోయిన్ కు ఇదే జరుగుతుంటే ఎందుకు నమ్మరు? కావాలంటే చూడండి ఆ 1+1 ఆఫర్ ఎవరెవరికి అప్లై అయిందో. ఓ ప్రొడక్షన్ హౌస్ లోకి ఎవరైనా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే కనీసం 2-3 సినిమాలకు సైన్ చేయిస్తున్నారు నిర్మాతలు. గతేడాది ఆదికేశవ్లో నటిస్తున్నప్పుడే శ్రీలీలకు గుంటూరు కారంలో ఆఫర్ ఇచ్చారు సితారా ఎంటర్టైన్మెంట్స్. అలాగే మీనాక్షి చౌదరికి గుంటూరు కారంలో ఛాన్స్ ఇచ్చాక అదే సితారాలో నిర్మిస్తున్న లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్ కు జోడీగా తీసుకున్నారు. వరుణ్ తేజ్ తో మట్కా సినిమాని నిర్మిస్తున్న SRT ఎంటర్టైన్మెంట్స్ నెక్స్ట్ విశ్వక్ సేన్ తో చేయబోయే సినిమాలోనూ మీనాక్షిని తీసుకున్నారు. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన DJ టిల్లులో నేహా శెట్టి నటిస్తే అదే బ్యానర్లో ఇప్పుడు విశ్వక్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో జోడీ కట్టారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరుసగా కార్తికేయ 2, ఈగిల్ సినిమాలు చేశారు అనుపమా పరమేశ్వరన్. టిల్లు స్క్వేర్ లో అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు. గతంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ప్రేమం సినిమాలు చేశారు ఈ భామ. అలాగే సరిలేరు నీకెవరు తర్వాత రష్మిక మందనను వారసుడులోనూ రిపీట్ చేశారు దిల్ రాజు. మైత్రి మూవీ మేకర్స్ లోనూ డియర్ కామ్రేడ్ తర్వాత పుష్ప 2లలో నటిస్తున్నారు ఈ భామ. అలాగే సంయుక్త మీనన్ కు భీమ్లా నాయక్ సార్లో ఛాన్స్ ఇచ్చారు సితారా ఎంటర్టైన్మెంట్స్. DVV ఎంటర్టైన్మెంట్స్ లోనూ హీరోయిన్స్ రిపీట్ అవుతూ ఉంటారు. గతంలో భరత్ అనే నేను, వినయ విధేయ రామలో కియరా అద్వానీ నటిస్తే తాజాగా ఓజీ, సరిపోదా శనివారంలో ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. RC16లో జాన్వీ కన్ఫర్మ్ అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ లోనే వస్తున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేస్తున్నారు ఈ భామ. బేబీ తర్వాత అదే బ్యానర్లో మరో సినిమా చేస్తున్నారు వైష్ణవి చైతన్య.
ఏంట్రో ఈ గ్యాప్ ఇచ్చావు? ఇవ్వలా, వచ్చింది. అలవైకుంఠపురంలోని ఈ డైలాగ్ ఇప్పుడు శర్వానంద్కు బాగా సూట్ అవుతుంది. అప్పట్లో ఏడాదికి కనీసం 2 సినిమాలు చేసిన శర్వా 2 ఏళ్లుగా కనిపించట్లేదు. ఈ హీరో ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణమేంటి? శర్వానంద్ అసలు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? వరుస ఫ్లాప్లు ఆయన కెరియర్ పై ప్రభావం చూపించాయా? హిట్టు ఫ్లాప్లతో పని లేకుండా వరుస సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఉండేవారు. కానీ 2022లో ఒకే ఒక జీవితం తర్వాత శర్వా నుంచి 2 ఏళ్లుగా సినిమాలే లేవు. మధ్యలో పెళ్లి కూడా కావడంతో భారీ గ్యాప్ తీసుకున్నారు. అయితే గ్యాప్ తీసుకున్నా ఒకేసారి 3 ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేశారు శర్వా. మార్చి 6న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాలు ప్రకటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు శర్వా. దీనికి మనమే అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోంది మనమే. ఇందులో శర్వా పక్కనే ఓ బాబు కూడా కనిపిస్తున్నారు. కృతి శెట్టి ఇందులో హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మనమే సినిమా వస్తోంది. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాల తర్వాత యూవీ క్రియేషన్స్ లో మరో సినిమాకు కమిట్ అయ్యారు శర్వానంద్. అభిలాష్ రెడ్డి దీనికి దర్శకుడు. దీంతో పాటు సామాజ వర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వీటితో పాటు శతమానం భవతి 2 కూడా లైన్లో ఉంది. మొత్తానికి మరో 3 ఏళ్ల వరకు శర్వా డైరీ ఫుల్ అయిపోయింది. అమ్మ కోరిక తీర్చే పనిలో బిజీ అయిపోయారు జాన్వీ కపూర్. అయినా అమ్మ అనుకున్నది చేయడం కంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి? అందుకే అదే చేస్తున్నారు జాన్వీ. అమ్మ మాదిరే సౌత్లో జెండా పాతాలని ఫిక్స్ అయ్యారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే 2 పాన్ ఇండియన్ సినిమాలతో టాలీవుడ్ కు రాయల్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ. హిందీ, తమిళంలో శ్రీదేవి ఎన్ని సినిమాలు చేసినా ఆమెను తెలుగమ్మాయిలాగే చూశారు మన ప్రేక్షకులు. అతిలోక సుందరికి కూడా అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగుపైనే కాస్త ఎక్కువ మక్కువ ఉండేది. జాన్వీ కపూర్కు ఏ అభిమానమే శ్రీరామరక్షలా మారుతుంది. నెమ్మదిగా తెలుగు ఇండస్ట్రీలో జెండా పాతిస్తున్నారు జాన్వీ కపూర్. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా, జాన్వీ కపూర్ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత దారుణంగా ఉన్న సమయంలో జాన్వీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇదే ఈమెకు వరంగా మారుతుంది. ఆల్రెడీ దేవరాలో జూనియర్ ఎన్టీఆర్తో జోడీ కడుతున్న ఈమెకు తాజాగా రామ్ చరణ్తోనూ నటించే అవకాశం వచ్చింది. బుచ్చిబాబు సినిమాలో జాన్వీ పేరు కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. జాన్వీ జర్నీ ఇక్కడితో అయితే ఆగదు. దేవరా, RC-16 విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి ఆఫర్స్ రావడం ఖాయం. అలాగే సూర్యతోనూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ ప్లాన్ చేస్తున్న కర్నాలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ హ్యాండ్ ఇచ్చినా సౌత్ మాత్రం జాన్వీని ఆదుకుంటుంది. దారిన పోయే వివాదాన్ని ఎవరైనా ఇంటికి పిలుస్తారా చెప్పండి? కానీ పిలుస్తున్నారు. మన ఇండస్ట్రీలో కొందరు దర్శకులు అలాంటి కాంట్రవర్సీ ఉన్న కథల్నే ఎంచుకుంటున్నారు. వివాదమున్న సినిమాల్నే చేస్తున్నారు. ఈ సీజన్లో 3 భారీ కాంట్రవర్షియల్ మూవీస్ వచ్చేస్తున్నాయి. వాటి గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నాయి. మరింతకీ ఏంటా వివాదాస్పద సినిమాలు? మరుగున పడిన చరిత్రను చూపిస్తున్నాం. ఈ మధ్య కాంట్రవర్సీ సినిమాలు చేసే ఏ దర్శకుడిని అడిగినా చెబుతున్న సమాధానం ఇదే. మార్చి 15న విడుదల కానున్న రజాకర్పై కూడా ఎన్నో వివాదాలు రేగుతున్నాయి. ఇందులో ముస్లింలను తప్పుగా చూపిస్తున్నారంటూ ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. అలాగే బాలీవుడ్లో బస్తర్ సినిమాపై ఇలాంటి రచ్చే రేగుతోంది. గతేడాది కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సుదీప్తో సేన్. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన కేరళ స్టోరీ ఏకంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పట్లో బస్తర్ జిల్లాలోని సుక్మాలో నక్సలైట్స్ దాడిలో 76 మంది జవాన్లు చనిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ విషయాన్ని బస్తర్లో చూపిస్తున్నారు సుదీప్తో సేన్. ట్రైలర్ చూస్తుంటే మరో కాంట్రవర్సీ ఖాయంగానే కనిపిస్తోంది. బాలీవుడ్లో బస్తర్తో పాటు వీర్ సావర్కర్ పై కూడా చర్చ బాగానే జరుగుతోంది. భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ బయోపిక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రణదీప్ హూడా. ఈ చిత్రంలో టైటిల్ రోల్ ఆయనే చేస్తున్నారు. ఈ 3 వివాదాస్పద సినిమాలు వారం గ్యాప్లో వస్తున్నాయి. బస్తర్, రజాకర్ మార్చి 15న వస్తుంటే వీర్ సావర్కర్ మార్చి 22న విడుదల కానుంది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.